వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీ టెట్ 2025 పేపర్ 1 13th డిసెంబర్ 2025 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ గమనిస్తే మనము క్రింది వాటిలో వేటి ఫలితము 85 కన్నా -5 తక్కువ అని ఇక్కడ క్రింది వాటిలో వేటి ఫలితము 85 కన్నా -5 తక్కువ అని ఇక్కడ అయితే మనకు తెలుసు 85 కన్నా 5 తక్కువ అంటే ఏం చేస్తాం? మామూలుగా మనం 85 కంటే 5 తక్కువ అంటే 85 నుంచి మనం 5 తీసేస్తాము. అప్పుడు మనకు వచ్చే విలువ ఎంత? 80 అవుతుంది ఇక్కడ. అంటే 85 నుంచి 5 తక్కువ ఉంటే మనకు 80 వస్తుంది. కానీ మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏముంది ఇక్కడ? -5 తక్కువ అన్నాడు ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ 85 నుంచి మనము మైనస్ ఆఫ్ -5 చేయాలి మనం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి విలువ అంటే? సో 85 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే +5 అంటే మొత్తం ఎంత? 90కి సమానం అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 85 కన్నా -5 తక్కువ ఉంటే దానికి మొత్తం విలువ ఎంత? మనకు 90కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏ విలువ అయితే మనకు 90కి సమానం అవుతుందో అది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి మనము. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి విలువలు మనకి ఏముంది? ఇక్కడ బ్రాకెట్లో ఉన్నాయి, తర్వాత ఇంటూ ఉన్నాయి, తర్వాత ప్లస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని మైనస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే ఏం చేస్తాం మనం? ఈ విధంగా మనకి ఇచ్చినప్పుడు సో బోర్డ్ మాస్ అనేటువంటి తీరం ఆధారంగా మనం ఈ యొక్క బోర్డ్ మాస్ అనేటువంటి ఈ యొక్క నియమం ఆధారంగా BODMAS బోర్డ్ మాస్ ప్రకారం, బోర్డ్ మాస్ అంటే అర్థం మనకి తెలుసు ఆల్రెడీ, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ అనమాట. అంటే సో మొదటగా మనం బ్రాకెట్ విలువ సూక్ష్మీకరించి తర్వాత భాగాహారము, గుణకారము, కూడిక తీసేస్తాం మనము. మరి దాని ప్రకారం చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మొదటి ఆప్షన్ ఏముంది? ఇక్కడ -16 ఇంటూ -3 మొత్తం బ్రాకెట్ క్లోజ్ ఉంది ఇక్కడ, ఇంటూ -5 ఉంది ఇక్కడ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి అన్ని ఇంటూలోనే ఇక్కడ. మరి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ఫస్ట్ బ్రాకెట్ సూక్ష్మీకరిస్తే మనము మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 16 ముళ్ళ ఎంత? 48 ఇంటూ -5 సో 48 ఇంటూ -5 మొత్తం మల్టిప్లైస్ మనకు వచ్చేది ఏంటంటే -240 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని ఇంటూలోనే ఇక్కడ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ 16 3 48, 48 5 240. కానీ మనకి ఎంత కావాలి? 90 కావాలి. కాబట్టి మనకి ఇది సో ఫస్ట్ వన్ ఆన్సర్ కాదనమాట. అదేవిధంగా సెకండ్ చూస్తే ఇక్కడ మనము సో ఇక్కడ బ్రాకెట్లో ఏముంది? ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ. ఇవన్నీ ఇంటూలో కానీ ఫస్ట్ ఏం చేస్తాం మనం? బ్రాకెట్ ఇంటూ చేసిన తర్వాత ప్లస్ చేస్తాం మనం. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమైతే ప్లస్ అవుతుంది. 5 అది ఎంత? 25, 25 ముళ్ళ 75, 75 ప్లస్ 5 ఎంత? మొత్తము 80. సో ఈ మొత్తం విలువ మనకి 80కి సమానం అవుతుంది. 5 5 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ ప్లస్ 25 ఇంటూ 3 75 అవుతుంది. 75 ప్లస్ 5 80. సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. దాని తర్వాత మరి థర్డ్ ఏముంది? ఇక్కడ -3 ఇంటూ -5 తర్వాత ప్లస్ -5 ఇంటూ -5 3 ఉంది ఇక్కడ. సో ఈ బ్రాకెట్ మొత్తం సూక్ష్మీకరించిన తర్వాత మల్టిప్లై, తర్వాత ప్లస్ చేస్తాం మనము. మరి -3 ఇంటూ -5 ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 5 15, తర్వాత ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ రాద్దాం. తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రాకెట్ ఏముంది? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 5 25, 25 ముళ్ళ ఎంత? 75. సో 75 ప్లస్ 15 మొత్తం ఎంత? 90కి సమానమైంది. అంటే మనకు ఉన్నటువంటి ఆన్సర్ 90 రావాలి. కాబట్టి ఇది 90కి సమానమైనది, ఇది సూక్ష్మీకరణ. కాబట్టి సో థర్డ్ వన్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఒకసారి గమనిద్దాం మనము. 80 - 90 ఎంత? -10 వస్తుంది ఇక్కడ. 80 90 పోదు కాబట్టి -10 రాసుకుంటాము. ఇంటూ ఏముంది? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ -10 ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ మొత్తానికి మీద -5 బయట ఉంది ఇక్కడ. మరి మైనస్ ఇంటూ మైనస్ 2 గుణించాలి మనం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 10 10 100. ఈ మొత్తం బ్రాకెట్లో మొత్తం మనకు 100కి సమానం. తర్వాత -5 ఇక్కడ. మరి 100 - 5 ఎంత? 95. సో ఈ విలువ 90 కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. మనకు ఆన్సర్ థర్డ్ వన్ కావడము జరుగుతుంది ఆన్సర్. అయితే 11th డిసెంబర్ 2025 అదేవిధంగా 12th డిసెంబర్ 2025 వచ్చినటువంటి టెట్ పేపర్ 1 వచ్చినటువంటి క్వశ్చన్లు కూడా మనము వీడియో చేయడం జరిగింది. అవి కూడా మన ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి. అవి కూడా తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఏ ప్రధాన సంఖ్య 2 విభిన్న జతల కవల ప్రధాన సంఖ్యలలో ఉమ్మడిగా ఉంటుంది? సో ఆప్షన్ 2 3 5 7 అనమాట. క్రింది వాటిలో ఏ ప్రధాన సంఖ్య 2 విభిన్న జతల కవల ప్రధాన సంఖ్యలలో ఉమ్మడిగా ఉంటుందని ఇక్కడ మరి ఆప్షన్ వినియోగించడం ఇక్కడ. మరి దానికంటే ముందు కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా 2 ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారంటే కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా 2 ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఉదాహరణకి ఇక్కడ మనము సో మనకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే. మరి 2 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 3, 3 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 5, 5 తర్వాత వచ్చే సంఖ్య 7 అనమాట. మరి 2, 3 పక్క ప్రధాన సంఖ్యలు. సో వీటి మధ్య తేడా మనకి ఎంత ఉంది? ఇక్కడ 1 మాత్రమే ఉంది. కాబట్టి సో 2 3 2 కూడా కవల ప్రధాన సంఖ్యలు కావన్నమాట. మరి 3 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 5 కాబట్టి మరి 3, 5. సో వీటి మధ్య తేడా మనకి ఎంత ఉంది? ఇక్కడ 3కు 5కు మధ్య తేడా 2 ఉంది. కాబట్టి ఈ 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఈ 2 సంఖ్యలు ఏమంటారు? కవల ప్రధాన సంఖ్యలు అని అంటారు. అదేవిధంగా నెక్స్ట్ 5 7
సో వీటి మధ్య తేడా కూడా మనకి 2 ఉంది కాబట్టి 5, 7ను కూడా ఏమంటారు ఇక్కడ కౌల ప్రధాన సంఖ్యలని అంటారు. మరి చూడండి ఇక్కడ ఈ 2 జతల యొక్క కౌల ప్రధాన సంఖ్యలలో ఉమ్మడిగా ఉన్నటువంటి విలువ మనకి ఏముంది ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 అంటే రెండు కౌల ప్రధాన సంఖ్యల జతలలో ఉమ్మడిగా వచ్చే విలువ మనకి 5 ఉంది కాబట్టి మనకు ఆప్షన్ కూడా థర్డ్ వన్ 5 కావడం జరుగుతుంది. మరి 5 తర్వాత మనకి ఏమొస్తుంది ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ మరి 7 తర్వాత వచ్చే కౌల తర్వాత వచ్చేటువంటి ప్రధాన సంఖ్య ఏమంటే మనకు 11 వస్తుంది. 7, 11 వీటి మధ్య తేడా మనకు 4 ఉంటుంది. సో ఇవి కౌల ప్రధాన సంఖ్యలు కావన్నమాట. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో మనకు 5 మాత్రమే 3, 5 అదేవిధంగా 5, 7 కౌల ప్రధాన సంఖ్యలు అయ్యే విధంగా ఉమ్మడిగా ఉంది కాబట్టి 5 మనకి ఏమవుతుంది ఇక్కడ ఉమ్మడి కౌల ప్రధాన సంఖ్య కావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు 3వ క్వశ్చన్ చూద్దాం మనము. మరి 3వ క్వశ్చన్ ఏమిచ్చినట్టు ఇక్కడ క్రింది వాటిలో ఏ ప్రధాన సంఖ్య p × q+1 రూపంలో రాయ వీలుపడును. ఇక్కడ p, qలు ప్రధాన సంఖ్యలంట. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేయాలి మనము p × q+1 రూపంలో రాసుకోవాలా. ఫస్ట్ ఏం చేద్దాం వీటిని మనము ఫస్ట్ +1గా రాద్దాం మనము. మరి 13 ఏం చేస్తాం మనం 12+1గా రాసుకోవచ్చు. అదేవిధంగా 19ని 18+1గా రాసుకోవచ్చు. అదేవిధంగా 29ని 28+1 రాసుకోవచ్చు. అదే 47 మనము 46+1గా రాసుకోవచ్చు. మరి 12 ఏం చేయాలి మనము p × q రూపంలో రాయాలి. అంటే అర్థమైంది ఇక్కడ 2 సంఖ్యలు లబ్ధంగా రాయాలి మనం. మరి 12కి 2 సంఖ్యలు లబ్ధంగా రాస్తే ఏమొస్తుంది యాక్చువల్గా 6 × 2 రాసుకోవచ్చు +1 రాసుకోవచ్చు. అదేవిధంగా 4 × 3 +1 రాసుకోవచ్చు. ఇంకా 12 × 1 కూడా రాసుకోవచ్చు. అది తీసుకో మనం అది ఆల్రెడీ మనకు ఉంది అక్కడ. మరి ఇక్కడ చూస్తే మనము ఈ యొక్క లబ్ధంలోకి ఏముంది 6, 2 ఇక్కడ. కానీ 2 మాత్రం ప్రధాన సంఖ్య, 6 ప్రధాన సంఖ్య కాదు. కానీ 2 ఏం కావాలి ఇక్కడ మనకు p, q 2 కూడా ప్రధాన సంఖ్యలు కావాలి. కాబట్టి మనము దీనిని ఈ 30ని ఈ రూపంలో రాయలేము మనం. ఎందుకంటే ఇక్కడ 2 మనకు ప్రధాన సంఖ్యలు లేవు కాబట్టి ఈ లబ్ధంలో ఒకటే ఉంది, ఈ లబ్ధంలో ఒకటే ఉంది కాబట్టి ఇది మనకు ఈ నియమాన్ని పాటిస్తుంది కాబట్టి మనకు అవసరం కాదనమాట. మరి 18 కూడా దీని మనం 18 6 × 3 రాసుకోవచ్చు. తర్వాత 9 × 2 రాసుకోవచ్చు. ఇక్కడ కూడా ఈ 6 × 3 6 మళ్ళీ 18 +1 19 అవుతుంది. మరి ఇక్కడ 3 మాత్రం ప్రధాన సంఖ్య 6 కాదు కాబట్టి సో ఇది కాదు. అదేవిధంగా 9 × 18 +1 ఇది కూడా 19 అవుతుంది. కానీ 2 మాత్రం ప్రధాన సంఖ్య 9 కాదు కాబట్టి ఇది మనకు అవసరం కాదు. కాబట్టి 19 కూడా మనకు ఈ రూపంలో రాయడానికి వీలు కాదనమాట. 28 తీసుకోండి. ఇది కూడా 7 × 4 రాసుకోవచ్చు. అదేవిధంగా 14 × 2 రాసుకోవచ్చు. 7 మాత్రం ప్రధాన సంఖ్య 4 కాదు. ఇది కూడా 14 2 ప్రధాన సంఖ్య 14 కాదు అన్నమాట. కానీ 46 ఏదైతే ఉందో అనేది మనం అంటే మనం 2 × 23 +1గా రాసుకోవచ్చు మనం. 223 46, 46 +1 47. కానీ ఇక్కడ చూడండి ఇక్కడ 2 ప్రధాన సంఖ్యనే, తర్వాత 23 కూడా ప్రధాన సంఖ్యనే. ఈ 2 కూడా మనకు ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇట్లుంది ఇక్కడ p × q+1 రూపంలో ఉన్నాయి కాబట్టి మనకు 47ని మనము pq+1 రూపంలో రాయడానికి వీలుతుంది కాబట్టి మనకు 47 ఆన్సర్ కావడం జరిగిందనమాట. తర్వాత 4th క్వశ్చన్ గమనిద్దాం మనము. 4th ఏముంది ఇక్కడ క్రింది వాటిలో పైథాగోరన్ త్రికము కానిది అని. ఇక్కడ క్రింది వాటిలో పైథాగోరన్ త్రికం కానిది. త్రికం అంటే మనకు 3 విలువలు అన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో 1, 2, 3, 4 కూడా 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17, 9, 40, 49 అనమాట. అయితే ఏం చేస్తే ఇక్కడ మనం పైథాగోరన్ త్రికం అవుతుందో కాదంటే చాలా ఈజీగా మనకు తెలిసి ఇక్కడ ఏమైతే ఇక్కడ సో ఫస్ట్, సెకండ్, థర్డ్ పైథాగోరన్ త్రికాలు అవుతాయి. కానీ 4th మాత్రం కాదనమాట. దాన్ని ఎలా కనుక్కుంటామంటే ఈజీ చూడండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ ఒక త్రికం తీసుకుంటే మనము దీంట్లో చిన్న విలువ మనకి ఏముంది ఇక్కడ 5 ఉంది. ఏం చేస్తాం మనము చిన్న విలువను తీసుకుని మనం మిగతా వాటిని మనము అవి దాని యొక్క మిగతా విలువలు కనుక్కుంటాం మనము. అయితే చిన్న విలువ మనకి ఏముంది ఇక్కడ 5 ఉంది. మరి 5 ఏ సంఖ్య చెప్పండి. 5 బేసిస్ సంఖ్య. మనకి ఈ విధంగా 3 విలువలు ఉన్నప్పుడు చిన్న విలువ తీసుకుంటాం మనము. ఆ చిన్న విలువ బేసిస్ సంఖ్య ఇక్కడ అయింది కాబట్టి దాన్ని వర్గం చేస్తాం. 5 స్క్వేర్ ఏమొస్తుంది మనకు 25 వస్తుంది. ఈ 25ను 2 వరుస సంఖ్యలు మొత్తంగా రాయొచ్చు మనం. 6 సంఖ్యలు ఏమైతే చూడండి ఇక్కడ. సో 12, 13, 25ని మనం 2 వరుస సంఖ్యలు ఇక్కడ 12 + 13గా రాస్తే అది మొత్తం మీద 25 సమానం అవుతుంది. కాబట్టి ఈ వరుస సంఖ్యల తర్వాత ఈ చిన్న సంఖ్య ఆ 3 కూడా మనకి ఏమైతే పైథాగోరన్ త్రికాలు అవుతాయి అనమాట. అదేవిధంగా మరి నెక్స్ట్ విలువ ఆప్షన్ 7, 24, 25 దీన్ని కూడా ఈ రూపంలో రాస్తే పైథాగోరన్ త్రికాలు అవుతాయి లేకుంటే కాదనమాట. మన చిన్న విలువ ఉంది ఇక్కడ మనకు 7 ఉంది. 7 ఏ సంఖ్య ఇక్కడ బేస్ సంఖ్యనే కాబట్టి దాన్ని కూడా వర్గం చేస్తాం మనం. 7 స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ 49 వస్తుంది. మన 49 వెయిట్ యొక్క మొత్తంగా రాసుకోవచ్చు మనం దీన్ని. సో 24, 25 మొత్తం మీద 49 కాబట్టి ఈ 2 వరుస సంఖ్యలు కాబట్టి ఈ 7 స్క్వేర్ని మనము 2 వరుస సంఖ్యలు మొత్తంగా రాసినాం కాబట్టి 24, 25, 7 ఇవి కూడా మనకు పైథాగోరన్ త్రికాలు అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ పైథాగోరన్ త్రికాలు అవుతున్నాయి. కానీ మనకి కానిది కావాలి ఇక్కడ మనకు. అయితే నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ గమనిస్తే మనము సో థర్డ్ ఉంది చిన్న విలువ మీకు ఇక్కడ 8 ఉంది. ఇక్కడ 8 ఏ సంఖ్య చెప్పండి. ఇక్కడ సరి సంఖ్య చూడండి. ఇక్కడ 2 బేస్ సంఖ్యలు ఉన్నాయి. ఏం చేస్తాం మనము ఇక్కడ ఏముంది ఇక్కడ సరి సంఖ్య ఉంది. మరి సరి సంఖ్య కోసం ఏం చేస్తాం మనము ఫస్ట్ అయితే వర్గం చేస్తాం మనము. 8 స్క్వేర్ మనకి ఎంత వస్తుంది అప్పుడు 64 వస్తుంది అనమాట. ఈ వర్గాన్ని ఏం చేస్తాం తర్వాత మనము 4తో భాగారం చేస్తాం మనం. సో ఈ యొక్క వర్గం 4తో భాగం చేస్తే వస్తుంది మనకు 4 × 4, 4
ఎక్కం 4 ఇక్కడ మనకి ఎంత 2 ఉంటుంది 24 4 6 24 అప్పుడు 4తో భాగిస్తే మనకి ఎంతో 16 వచ్చింది ఇక్కడ ఈ 16ని ఏం చేస్తామంటే మనము 16కు ముందులో విలువ ఏముంది ఇక్కడ 16 కంటే ముందు మనకి ఏముంది ఇక్కడ 15 ఉంటుంది 16 తర్వాత ఏముంటుంది ఇక్కడ 17 ఉంటుంది అంటే ఈ సరి సంఖ్య వేసి దాన్ని మనము వర్గం చేసి దాన్ని 4తో భాగించిన తర్వాత వచ్చే విలువ మనకి ఏదైతే ఉంటుందో దాని ముందు విలువ తర్వాత విలువ తీసుకుంటాం మనము అప్పుడు ఏమంటే ఇక్కడ 15 17 ఈ 15 17 8 ఈ మూడు కూడా పైథాగోరస్ అవుతాయి అనమాట మనకి అదే ఉంది ఇక్కడ 8 15 17 కాబట్టి ఇది కూడా పైథాగోరస్ అవుతాయి గుర్తుపెట్టుకోవాలి మనం సరి సంఖ్య వేస్తే ఎలా చేయాలి బేస్ సంఖ్య వేస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలి మనము మరి ఇక్కడ నెక్స్ట్ మరి ఫోర్త్ క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్ గమనిస్తే మనం ఫోర్త్ ఏముంది మీకు చిన్న విలువ ఇక్కడ 9 ఉంది దీన్ని కూడా దీనిలాగా చేస్తాం మనము మరి 9 యొక్క వర్గం ఎంత 9 స్క్వేర్ ఎంత మనకి 81 వచ్చింది మరి 81 రెండు వరుస సంఖ్యలు మొత్తంగా రాస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు 40 41 రాసుకోవచ్చు 40 + 41 ఎంత మనకి 81 సమానం అవుతుంది అనమాట కానీ ఇక్కడ మనకి ఏముంది ఇక్కడ ఆప్షన్ ఇక్కడ 41 లేకుండా 49 ఉంది కాబట్టి ఇది పైథాగోరస్ త్రికము కాదనమాట మన పైన పాటించిన కండిషన్ ప్రకారము ఇక్కడ వరుస సంఖ్యలు మనకు వచ్చినాయి ఇక్కడ కానీ ఇక్కడ వరుస సంఖ్యలు రాలేదు కాబట్టి ఇక్కడ మనకు యాక్చువల్ 40 + 41 81 అవుతుంది ఇక్కడ మరి 40 41 9 ఉంటే మనకి ఆప్షన్ 820 కానీ ఇక్కడ 49 ఉంది కాబట్టి మనకి ఇది పైథాగోరస్ త్రికం కాదనమాట మనకి ఫోర్త్ మనకు పైథాగోరస్ త్రికం కాదు మనకు అదే ఆన్సర్ అవుతుంది అనమాట అదేవిధంగా మరి ఫిఫ్త్ క్వశ్చన్ గమనిస్తే మనం ఫిఫ్త్ ఏమి ఇచ్చినాడు ఇక్కడ క్రింది వాటిలో 3/4 మరియు 4/5 మధ్య గల అకర్ణీయ సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ ఇది 9th క్లాస్ క్వశ్చన్ ఏ కామా బిలు రెండు సంఖ్యలు అయినప్పుడు వాటి మధ్య వచ్చేటువంటి అకర్ణీయ సంఖ్యకు ఫార్ములా అయింది a+b/2 అనమాట మరి ఇక్కడ గమనిస్తే మనము ఏ అంటే 3/4 అనుకుందాము బి అంటే మనకి ఎంత ఇక్కడ 4/5 అనమాట ఫస్ట్ ఏం చేద్దాం మనము ఫస్ట్ a+b అనుకుందాం మనం ఇక్కడ భిన్నాలు కాబట్టి ఫస్ట్ a+b పైంది అనుకున్నాం మనము ఏ అంటే ఎంత అనుకుందాం ఇక్కడ మనం 3/4 కాబట్టి 3/4 + b అంటే ఎంత 4/5 అనమాట వీటి సూక్ష్మీకరిస్తే ఏమొస్తుంది ఇక్కడ సో కాసాగడలు మనం 4 5 20 తర్వాత అడ్డగుణాకారం 5 3 15 + 4 4 16 ఇక్కడ మనకి ఎంత అప్పుడు సో 31/20 వచ్చింది మనకి ఏమొచ్చింది ఇక్కడ a+b మాత్రమే వచ్చింది చూడండి ఇక్కడ a+b మనకి ఎంత 31/20 అనమాట కానీ మనకేం కావాలా a+b/2 కావాలి కాబట్టి ఇక్కడ /2 చేస్తే ఇక్కడ కూడా హారం చేస్తే మనం /2 చేసుకుంటాం ఇక్కడ మనం సో 31/22 40 సో ఇది మనకు 3/4 మరి 4/5 మధ్య ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 31/40 మనకు ఆన్సర్ కావడం జరుగుతుందన్నమాట తర్వాత 6వ క్వశ్చన్ గమనిద్దాం మనము ఒక పెన్ను ఖరీదు రూపాయలు 16.35 మరియు పెన్సిల్ ఖరీదు 4.34 అయినా క్రింది వాటిలో దేని ఖరీదు ఎక్కువ అన్నాడు ఎంత ఎక్కువ అన్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం గమనిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ పెన్ ఎంత ఇక్కడ 16 రూపాయల 3/5 రూపాయలు ఇక్కడ మనకు అదేవిధంగా పెన్సిల్ ఖరీదు ఎంత ఇక్కడ 4 రూపాయల 3/4 రూపాయలు అనమాట అయితే దేని ఖరీదు అంటే ఎక్కువ ఏం చేస్తాం మనము పెన్ను ఖరీదు ఇక్కడ మనకు పూర్ణాంకం 16 రూపాయలు ఉంది ఇక్కడ 4 రూపాయలు ఉంది కాబట్టి సో 4 కంటే 16 ఎక్కువ కాబట్టి మనకు పెన్ను ఖరీదే ఎక్కువ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంది ఇక్కడ సో ఫస్ట్ పెన్సిల్ ఖరీదు పెద్దగా ఇక్కడ పెన్ను పెన్సిల్ పెన్ ఇక్కడ అంటే మనకు పెన్సిల్ పెద్దది కాదు కాబట్టి మనకు 1 3 పోతాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ మనకు పెన్ను మనకు ఆన్సర్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ సెకండ్ ఫోర్త్లో మనకి ఏదో ఒక ఆప్షన్ కావచ్చు ఇక్కడ మనకు కానీ మళ్ళీ ఏమైంది ఇక్కడ ఎంత ఎక్కువ అంటే ఏం చేస్తాం మనం పెన్ను ఖరీదు నుంచి మనము పెన్సిల్ ఖరీదు తీసేస్తాం మనం మరి ఇక్కడ తీసేద్దాం మనము పెన్ను ఖరీదు మనకి ఎంత 16.35 నుంచి మనం ఏం చేయాలి మనము పెన్సిల్ ఖరీదు తీసేయాలి మనం 4.34 తీసేయాలి మనము ఎందుకంటే వాటి మధ్య డిఫరెన్స్ కావాలి కదా మనకు ఇందులో ఫస్ట్ ఏం చేస్తాం అంటే మనం పూర్ణ సంఖ్యలు ఫస్ట్ తీసుకుంటాం మనం 16 4 అంటే 16 నుంచి 4 తీసేస్తాం మనము తర్వాత మిగతా విలువలు ఏమైనా ప్లస్ రాసుకొని ఈ 3/5 నుంచి నెక్స్ట్ ఏం చేస్తాం మనము 3/4 తీసేస్తాం మనము అయితే 16 4 మనకి ఎంత వస్తుంది ఇక్కడ 12 వస్తుంది ప్లస్ ఎంత ఇక్కడ మనకు కాసా కట్టేస్తే 5 4 20 అడ్డగుణాకారం 5 4 20 4 3 12 మైనస్ తర్వాత ఎంత ఇక్కడ 5 3 15 అనమాట తర్వాత ఇక్కడ రాద్దాం మనము 12 ప్లస్ ఇక్కడ 12 3 12 15 పోతే ఎంత వస్తుంది ఇక్కడ 12 15 పోదు కాబట్టి -3 వస్తుంది ఇక్కడ అంటే -3/20 వస్తుంది ఇక్కడ మైనస్ విలువ వచ్చింది ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాం 12 ఉంది ఇక్కడ 12 మనం 11 + 1గా రాసుకున్నాం మనం యాక్చువల్గా మనకి -3/20 అంటే ఇది క్రమభిన్నం కాబట్టి 1 నుంచి దాన్ని తీసేద్దాం మనము ఈ 11 రూపీస్ + 1 రూపీస్ రాసుకొని 1 రూపీకి వెళ్ళి మనము సో ప్లస్ ఇంటూ మైనస్ -3/20 చేద్దాం మనం 1 రూపాయలకి తీసేద్దాం మనము ఈ 11 ఎట్లా ఉంటుంది ఇక్కడ మరి ఇక్కడ 1 కింద హారం లేకుండా 1 తీసుకుంటాం ఇక్కడ మనము ప్లస్ అట్లా రాసేసి ఒక 20 అడ్డగుణాకారం 20 ఎక్కం 20 మైనస్ ఒక 3 3 అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ 11 ప్లస్ 20లో 3 పోతే 17/20 అంటే 11 రూపాయలు ప్లస్ 17/20 రూపాయలు ఈ రెండు కలిపి రాసి ఏమొస్తుంది 11.17/20 కాబట్టి సో పెన్సిల్ కంటే పెన్ ఎంత ఎక్కువ ఉందంటే ఇక్కడ 11.17/20 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఫోర్త్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది కాబట్టి 1 2 3 కాదు ఫోర్త్ ఆప్షన్ అవుతుంది మనకు ఇంకోటి ఏంటంటే మనం ఇలా చేయొచ్చు లేకపోతే మనం డైరెక్ట్ ఇక్కడ మనం 16.3 మనము అపక్రమ భిన్నంగా మార్చి కూడా చేయొచ్చు మనము ఇలా చేస్తే కొద్దిగా ఈజీ కాబట్టి ఇలా చెప్పడం జరిగింది మీకు ఇలా
కాబట్టి కన్ఫ్యూజ్ కాబట్టి చూడండి ఇక్కడ 16 - 4 12 ఉంటుంది. ఇక్కడ 3/5 చిన్నది, 3/4 పెద్దది కాబట్టి తీసేసి మనకి ఎంత వచ్చింది ఇక్కడ -3/20 వచ్చింది. అంటే ₹1 కంటే చిన్నది ఇది. అప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ నుంచి ₹1 తీసుకొని ఆ రూపాయికి వెళ్ళి మనం -3/20 తీసేసి మనకి ఎంత వచ్చింది ఇక్కడ 17/20 వచ్చింది అనమాట. 17/20 వచ్చింది ఇక్కడ. 11 + 17/20 ఏంటంటే 11 పూర్ణాంకము 17/20కి సమానం కూడా చెప్తుంది అనమాట ఇది. తర్వాత ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం మనము. 7th క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ A/B = 2:3 అంట, మరియు B/C = 4:5 అయితే A/C విలువ ఎంత అంటే ఇక్కడ మరి చూడండి ఇక్కడ A/B విలువ మనకి ఎంత ఉంది ఇక్కడ 2:3. B అంటే మనకి ఇక్కడ 3 భాగాలు ఉంది. ఇక్కడ B అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ 4 భాగాలు ఉంది. ఇక్కడ రెండిట్లో Bలు ఉన్నాయి కానీ ఇక్కడ 3 భాగాలు ఇక్కడ 4 భాగాలు ఉన్నాయి. ఇక్కడ వాటిని సమానం చేసుకుంటాం మనం. మరి ఫస్ట్ A/Bని మనం ఏం చేద్దాం, భిన్నంగా రాద్దాం. భిన్నంగా రాస్తే ఏమొస్తుంది A/Bగా రాసుకోవచ్చు మనం. దీన్ని 2:3 ఏం చేస్తాం మనం, దాన్ని కూడా మనం 2/3గా రాసుకోవచ్చు. అదేవిధంగా B/C ఏం చేస్తాం మనము B/Cగా రాసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకు 4/5 వస్తుంది ఇక్కడ. అయితే B అంటే 3, B అంటే 4 కాబట్టి ఏం చేద్దాం మనం మొదటి భిన్నాన్ని రెండో భిన్నంలో B చేత గుణిద్దాం మనం. B అంటే 4 కాబట్టి ఇంటూ 4/4 చేద్దాం. మనకి ఎంత వస్తుంది ఇక్కడ 4 × 8 4 × 12 ఇక్కడ. దీని ఏం చేద్దాం మనం మొదటి భిన్నంలో B అంటే ఎంత 3 కాబట్టి 3తో గురించి భాగిద్దాం మనము. సో 3/3 4 × 12 5 × 10. ఇక్కడ గమనించండి ఇక్కడ B 12కి సమానమైంది, ఇక్కడ కూడా B 12కి సమానమైంది. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా A అంటే 8, C అంటే 15 కాబట్టి మనకి ఏం కావాలి యాక్చువల్ A/C కావాలి కాబట్టి సో A/C ఎంత అంటే A అంటే ఎంత ఇక్కడ 8, C అంటే ఎంత 15. సో మనకు ఆన్సర్ ఎంత అయిపోయింది ఇక్కడ 8:15కి సమానం కూడా చెప్తుంది. కాబట్టి మనకు సెకండ్ ఆన్సర్ అవుతుంది అన్నమాట, సెకండ్ ఆప్షన్. మరి 8th క్వశ్చన్ గమనిద్దాం మనము. 8th క్వశ్చన్ ఏముంది ఇక్కడ 4 సంవత్సరాల క్రితము కొడుకు వయస్సు తండ్రి వయస్సులో 40% అంట. 4 సంవత్సరాల క్రితము కొడుకు వయస్సు తండ్రి వయసులో 40%. ప్రస్తుతము తండ్రి వయసు ఎంత ఇక్కడ 44 సంవత్సరాలు అంట. అయితే ప్రస్తుతం కొడుకు వయసు ఎంత ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిందేమో 4 years బ్యాక్. ఇక్కడ 4 years బ్యాక్ తండ్రి వయసులో కొడుకు వయసు ఎంత ఉంది ఇక్కడ 40% అనమాట. మరి మళ్ళీ నెక్స్ట్ ఇచ్చింది ఇక్కడ ప్రస్తుతం తండ్రి వయసు ఎంత 44 సంవత్సరాలు. మరి చూడండి ఇక్కడ ప్రస్తుతము తండ్రి వయసు 44 సంవత్సరాలు అయినట్లయితే 4 సంవత్సరాల క్రితము మరి తండ్రి వయసు ఎంత ఉంటుంది చెప్పండి. అప్పుడు సో 4 తీసేలా మనం 44 - 4 ఎంత అప్పుడు 40 ఉండేదన్నమాట. అంటే 4 years బ్యాక్ తండ్రి వయసు ఎంత ఉంటుంది అప్పుడు 40 years ఉంటుంది. ఎందుకోసం అంటే మనకి ఇచ్చింది ప్రస్తుత వయసు 44 అంట. మనకి ఇచ్చిన ఆప్షన్ ఏముంది ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏముంది ఇక్కడ 4 సంవత్సరాల క్రితము కొడుకు వయసు తండ్రి వయసులో 40% ఇక్కడ మనకు. మరి 4 సంవత్సరాల క్రితము తండ్రి వయసు ఎంత ఇక్కడ మనకు 44 - 40 మనకి 40 అనమాట. నెక్స్ట్ మన కండిషన్ ఏముంది ఇక్కడ 4 సంవత్సరాల క్రితము మరి కొడుకు వయసు ఎంత చెప్పండి. కొడుకు వయసు ఎంత అంటే తండ్రి వయసులో 40% ఇక్కడ. తండ్రి వయసు ఎంత 40 కాబట్టి 40లో ఎంత ఇక్కడ మనకి 40% తీసుకుంటాం మనం. 40లో 40%. మరి 40లో 40% ఏం చేస్తాం మనము 40 అలాగే రాసేసి 40% ఏం రాస్తాం మనము 40/100 రాసుకోవచ్చు మనం ఈ విధంగా. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఒక 0 ఇంకో 0 క్యాన్సిల్. మనకి ఏముంది ఇక్కడ 16/1 అంటే 16 రాస్తాం. కాబట్టి 4 సంవత్సరాల క్రితము కొడుకు వయసు ఎంత ఇక్కడ తండ్రి వయసు 40% కాబట్టి ఆ మొత్తం విలువ మనకు 16కు సమానం కావడం జరిగింది. మరి ఇక్కడ క్వశ్చన్ ఏముంది ఇక్కడ ప్రస్తుతం కొడుకు వయసు ఎంత అన్నాడు. ఇది ఎప్పుడు చెప్పండి 16 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితము కొడుకు వయసు అనమాట. కానీ ప్రస్తుతం అనేది ఇప్పుడు మనకి ఎంత 4 years కలపాలి కాబట్టి ప్రస్తుతం కొడుకు వయసు ఎంత అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం కొడుకు వయసు 4 ఏళ్ల కింద 16 అంటే ఇప్పటికి ఎంత 4 ఏళ్ళు కలపాలి కాబట్టి 4 కలపాలి కాబట్టి 16 + 4 మొత్తం ఎంత అప్పుడు 20 సంవత్సరాలు. అంటే ప్రస్తుతం కొడుకు వయసు ఎంత 20 సంవత్సరాలకు సమానం కావడము జరిగిందనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం 9th క్వశ్చన్ గమనిస్తే ఏమిచ్చినాడు ఇక్కడ ఒక పుస్తకం కొన్న వేల ₹75. ఒక పుస్తకం కొన్న వేల ₹75 దానిపై 20% లాభం రావాలంటే ఎంతకు అమ్మాలి అని ఇక్కడ చూడండి. ఇక్కడ పుస్తకం ఎంత కొన్నాడు ₹75 కొన్నాడు కానీ దానిపైన 20% లాభం రావాలంట. ఎంతకు అమ్మాలని అంటే మనం ఎంతైతే ఖర్చు పెట్టినామో మనం అంటే ఎంతకైతే కొన్నామో దాన్ని మనం 100% అనుకుందాం మనం. అంటే మనకి పెట్టింది ఇక్కడ 100% ఖర్చు పెట్టినాం మనము. ఆ డబ్బులు ఎంత ₹75 సమానం అనమాట. మనకు కొన్న వేల ఇది మనకి ఎంత లాభం ఇంకా 20% లాభం రావాలి కాబట్టి మనం ఎంత కమ్మాలి ఇప్పుడు మనము 100 + 20 అంటే 120% అమ్మాలి మనం. అప్పుడు వచ్చేటువంటి డబ్బులు ఎంత అని ఇక్కడ దాన్ని X అనుకుంటాం మనము. మరి దీన్ని సింప్లిఫై చేసి ఏమొస్తుంది ఇక్కడ X రాసి ఏమొస్తుంది ఇక్కడ మనకి X ఈ రెండు గుణించాలి 120 × 75 సో /100 ఇక్కడ 100 హారం రాస్తాం మనం. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనము. 25 × 3 = 75 25 × 4 = 100 ఇక్కడ. తర్వాత 4 × 1 4 4 × 3 12 4 0 ఇక్కడ 33 ఎంత 90. అంటే అర్థమైంది ఇక్కడ మనకు 20% లాభం రావాలంటే దీనికంటే కూడా మనము ₹15 ఎక్కువ అంటే ఇంత ఇక్కడ ₹90 కావాలి మనం. X అంటే ₹90 అనమాట. ఇలా చేయొచ్చు మనం. లేదంటే మన కొన్నది ఎంత ₹75 కొన్నాం కాబట్టి 75లో 20% ఎక్కువ రావాలి. అప్పుడు ఏం చేస్తాం మనం 75లో 20% అనుకుంటాం మనం. 70 20% అంటే వస్తుంది 75 20% అంటే 20/100 రాసుకుంటాము. సేమ్ ఇంత ములాగానే మళ్ళీ కొట్టిద్దాం మనం ఇక్కడ మనం 25 × 3 24 4 4 5
5 3 ఎంత చెప్పండి 15, మొత్తం ఎంత 15 ఇక్కడ, అంటే 15 రూపాయలు ఎక్కువ అమ్మాలి మనం. సో 75కు 15 కలిపితే మనకి ఎంత వస్తుంది 90 వస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం లెక్క చేయొచ్చు. 75 + 15 మొత్తం 90 అనమాట. ఇలా కూడా చేయొచ్చు. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాము. డజను వస్తువులను కొన్న వేళ అర డజను అమ్మిన వస్తువులకు సమానమైన లాభశాతం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఉదాహరణకు డజన్ అంటే ఇక్కడ మనకు డజన్ 12 కాబట్టి సో 12 వస్తువుల కొన్న వేళ మనం 100 రూపాయలు అనుకుంటే, మరి అమ్మినంత ఇక్కడ మనకు అర డజన్ అంటే అర్థం ఇక్కడ అర డజన్ అంటే 6 వస్తువులు కాబట్టి 6 వస్తువుల అమ్మిన వేళ కూడా మనకు 100 రూపాయలకు సమానం అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ 12 వస్తువులు కొన్న వేళ 100 రూపాయలు అనమాట. అమ్మినంత ఇక్కడ మనకు 6 వస్తువులే 100 రూపాయలకు అమ్మినట్లయితే సో మన దగ్గర మొత్తం వస్తువుల సంఖ్య ఎంత 12 వస్తువులు ఉన్నాయి. ఇక్కడ మనకు 6 వస్తువులు ఇంకేంటంటే మన దగ్గర ఇంకా 6 వస్తువులు మిగులుతాయి. ఆ 6 వస్తువులు కూడా అమ్మితే మనకు వచ్చే వేలు ఎంత అయిపోయింది ఇక్కడ సో 100 రూపాయలు వస్తుంది. కాబట్టి మొత్తం మీద మన 100 మనకు వస్తే ఇంకా మనకి ఎంత వస్తుంది ఇక్కడ లాభం ఇక్కడ మనకు 100 రూపాయలు వస్తుంది. కాబట్టి 100 అంటే అర్థమైంది ఇక్కడ సో మనకు 100% లాభం వస్తుంది. మరి ఆన్సర్ అంటే ఇక్కడ మనకు 100% లాభం అంటే అర్థమైంది ఇక్కడ మనం 100 రూపాయలు ఖర్చు పెడితే మనకు వచ్చే మొత్తం డబ్బులు ఎంత 200 రూపాయలు, అంటే 100కి డబల్ కాబట్టి దాని ఏమంటారని సో 100కు 100% అనమాట. కాబట్టి 100% మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత అదేవిధంగా 11th క్వశ్చన్ చూస్తే మనము 0 నుంచి 10, 10 నుండి 20, 20 నుండి 30 తరగతులలో 10, 20 తరగతి యొక్క ఎగువ అవధి ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఇవన్నీ తరగతులు కాబట్టి దీని రాసిన మామూలుగా మనం 0 నుంచి 10, 10 నుండి 20, 20 నుండి 30 ఈ విధంగా రాస్తాం మనము. ఇవి తరగతులు ఇవి. మరి ఇక్కడ చూడండి ఈ విలువలు ఏమంటారు దిగువ హద్దులు లేక దిగువ అవధులు అంటారు. వీటిని ఏమంటారు ఎగువ హద్దులు ఎగువ అవధులు అనమాట. మరి ఈ తరగతి 10, 20 ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకు పెద్ద విలువ ఏముంది ఇక్కడ 20. సో దీని ఏమంటారు దీన్ని ఎగువ అవధి అంటారు. యాక్చువల్గా ఎగువ హద్దు అంటారు దాన్ని. ఇక్కడ మనకి ఇచ్చింది కాబట్టి ఎగువ అవధి అనుకుంటాం మనం. మనకు ఆన్సర్ ఏమంటే ఇక్కడ సో 20 ఆన్సర్ ఇక్కడ 20 ఎగువ అవధి అవుతుంది. మరి యాక్చువల్గా అవధులు అంటే సో 1 నుండి 10, 11 నుంచి 20, 21 నుంచి 30 ఈ విధంగా ఉంటాయి అనమాట. అంటే ఒక తరగతి యొక్క ఎగువ అవధి ఇంకో తరగతి దిగువ అవధి రెండు కూడా సమానం ఉండవు ఇక్కడ ఇట్లా. సో వాటి మధ్య తేడా ఉంటుంది, 1 మంత్ తేడా ఉంటుంది అనమాట. మరి వీటిని అవధులు అంటే మనకి ఇచ్చింది ఈ విధంగా ఇచ్చినాడు కాబట్టి సో ఇక్కడ ఈ తరగతి యొక్క ఎగువ హద్దు మనకి ఎంత 20 కాబట్టి అదే మనకు అవధి కావడం జరుగుతుంది అనమాట. మరి అదేవిధంగా మరి 12th క్వశ్చన్ గమనిస్తే మనం 2 నాణ్యాలను ఒకేసారి ఎగరవేస్తే చూడండి ఇక్కడ ఒకేసారి 2 నాణ్యాలను ఎగరవేస్తే కనీసం ఒక బొమ్మ వచ్చిన సంభావ్యత ఎంత అని ఇక్కడ. మరి చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ 2 నాణ్యాలు కాబట్టి మీకు తెలుసు ఒక కాయిన్ ఎగరవేస్తే మనకి ఏం పడితే మామూలు చెప్పండి ఇక్కడ మనకు హెడ్ కానీ టేల్ కానీ. హెడ్ అంటే బొమ్మ, టేల్ అంటే బొరుసు కాబట్టి బొమ్మ బొరుసు పడవచ్చు. వీటి సంఖ్య మొత్తం అయితే 2 అనమాట. మరి ఇంకో కాయిన్ ఎగరవేస్తే కూడా ఏం పడితే మళ్ళీ మనకి అవి కూడా హెడ్ టేల్ పడతాయి కాబట్టి వీటి సంఖ్య కూడా మనకు 2 అనమాట. అంటే 2 నాణ్యాలు ఒకేసారి ఎగరవేస్తే చూడండి ఇక్కడ 2 నాణ్యాలు ఒకేసారి ఎగరవేస్తే మనకు వచ్చేటువంటి మొత్తం పర్యవసానాలు 2 + 2 ఎంత 4 అనమాట. అంటే 2 నాణ్యాలు ఎగరవేస్తే మనకు వచ్చేటువంటి మొత్తం పర్యవసానాలు అంటే టోటల్ అబ్జర్వేషన్స్ మనకి ఇక్కడ 4 వస్తాయి అనమాట. మరి సంభావ్యత యాక్చువల్ 9th క్లాస్ క్వశ్చన్ ఇది మీకు టెట్ పేపర్ వల్ల కూడా ఇచ్చినట్టు ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం మనము. సో ఇది 9th క్లాస్ క్వశ్చన్ యాక్చువల్గా. మరి 2 నాణ్యాలు ఎగరేస్తే మనకి ఏమేమి పడతాయి చెప్పండి యాక్చువల్గా అంటే ఇక్కడ పట్టిక రాద్దాం వేయడం మనము. ఇక్కడ మనకు ఏ అనే కాయిన్ మొదటి కాయిన్, ఇక్కడ బి అనే కాయిన్ తీసుకుంటే మనకు వచ్చే పర్యవసనంతో 4 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ కాయిన్ సెకండ్ కాయిన్ ఇక్కడ ఇది హెడ్ పడితే ఇది కూడా హెడ్డే పడవచ్చు, బొమ్మ పడవచ్చు. సో ఫస్ట్ బొమ్మ పడితే సెకండ్ బొరుసు పడవచ్చు, ఫస్ట్ బొరుసు పడితే సెకండ్ బొమ్మ పడవచ్చు, లేదంటే 2 కూడా బొరుసులు పడవచ్చు. ఇవి మనకు వచ్చేటువంటి మొత్తము పర్యవసనాలు మొత్తం మనకి. అంటే మనకి అవకాశం ఉన్నటువంటి మొత్తము అవకాశాలు మొత్తం 4 అవకాశాలు ఈ విధంగా ఉంటాయి అనమాట. కానీ మనకేం ఇందులో మనకు ఈ 4 అవకాశాల్లో కనీసం ఒక బొమ్మ అయితే ఉండాలంట మనకు. చూడండి ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. కనీసం అంటే 1 ఉండొచ్చు, అందుకంటే కనీసం 1 అంటే అర్థమైంది ఇక్కడ 1 నుండి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈ 2 బొమ్మలు కాబట్టి లెక్కలోకి తీసుకుంటాం మనము. ఇక్కడ ఒక బొమ్మ ఉంది లెక్కలోకి తీసుకుంటాము, ఇక్కడ ఒక బొమ్మ ఉంది లెక్కలోకి తీసుకుంటాం. అంటే కనీసం ఒక బొమ్మ పడడానికి ఉన్నటువంటి మనకి అవకాశాలు మొత్తం ఇక్కడ మనకు 3 అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఒకసారి బొమ్మ లేదు కాబట్టి లెక్కలోకి తీసుకోము ఇక్కడ మనం. మరి ఈ విధంగా మనకు ఉన్నప్పుడు సంభావ్యత ప్రాబబిలిటీ సూత్రం ప్రాబబిలిటీది నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ అబ్జర్వేషన్స్. అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తము పర్యవసానాల సంఖ్య. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నాను సూత్రం ఇది. మనకి అనుకూలం దేనికి అనుకూలము కనీసం ఒక బొమ్మ పడడానికి అనుకూలం. ఎందుకంటే మొత్తం ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 బై మొత్తం ఎన్ని ఇక్కడ పర్యవసానాలు మొత్తం మనకు 4 కాబట్టి 4 ఇక్కడ. అంటే అనుకూల పర్యవసానాలు 3 మొత్తం పర్యవసానాలు 4 3/4 మనకు ఆన్సర్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇది మనకు ఆన్సర్ అనమాట. సో 3/4 ఈజ్ ఆన్సర్. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాము. టీ అనే అక్షరాల యొక్క అమరిక రూపొందించడానికి అవసరమైనటువంటి అగ్గిపుల్లల సంఖ్యను తెలిపేటువంటి నియమం ఏదంటే ఇక్కడ మనకు ఆప్షన్ 3p 2 + p 2p p/3 అని ఇక్కడ. అయితే చూడండి అగ్గిపుల్ల ఏర్పరిచిన మనకి ఎన్ని కావాలి అగ్గిపుల్లలు మనకు
రెండు కావాలి మనకి, నిలువ ఒకటి అడ్డం ఒకటి, రెండు కావాలి కాబట్టి సో ఈ విధంగా టీ అనే అక్షరాలను ఏర్పరచాలంటే మనకు కావాల్సిన అగ్గిపుల్ల సంఖ్య మినిమము 2 ఉండాలి. ఇక్కడ పాటించే నియమం అంటే మనకి అన్నింటిలో పీ ఉంది కాబట్టి ఫస్ట్ మనము పీ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. మనం పీ ఈజ్ ఈక్వల్ 1 రాస్తే ఏమొస్తుంది, ఇక్కడ మనకు యాక్చువల్గా 2 అగ్గిపుల్లలు కావాలి కాబట్టి 2 రావాలి మనకి. మరి పీ ఉన్న కాడ ఎక్కడైతే 1 రాస్తే మనకు 2 వస్తే అదే మనకు అవసరం అనమాట. మరి పీ ఉన్న కాడ 1 రాస్తే ఏమొస్తుంది, 3 ఇంటూ పీ అంటే 3 వస్తుంది. ఆప్షన్ కాదు ఇక్కడ. 2 ప్లస్ పీ ఉన్న కాడ 1 రాస్తే ఇది కూడా మనకు 3 అవుతుంది. ఇది మనకు ఆప్షన్ కాదనమాట. 2 ఇంటూ పీ అంటే 1 తీసుకుంటాం. 2 ఇంటూ పీ అంతా 2. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. p/3 ఇక్కడ 1/3 అంటే అది మనకు ఆన్సర్ కాదనమాట. కాబట్టి సో థర్డ్ వన్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. అంటే పీ ఇక్కడ మనము సో ధన విలువలు మనకి అగ్గిపుల్లలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనము 0 తీసుకోకుండా మనము సో 1 నుంచి స్టార్ట్ చేస్తాం మనం. కాబట్టి సో 1 కానీ 2 కానీ ఈ విధంగా రాస్తే అన్ని టీలు వస్తాయి మనకి. ఒక పీ ఉన్న అక్కడ 1 రాస్తే మనకు ఒక టీ వస్తుంది. 2 రాస్తే ఏమొస్తుంది, 2 to 4 కాబట్టి 2 టీలు వస్తాయి మనకి. P2 రాస్తే టీ రాస్తే ఇంకా 2 వస్తుంది అనమాట అక్కడ. అంటే ఒక టీకి మనకు 2 పిల్లలు కావాలి. 2 టీలు కావాలంటే మనకు 4 కావాలి. ఈ విధంగా అనమాట. సో ఈ నియమాన్ని పాటించేటువంటి ఒక నియమం ఇదనమాట 2p అనమాట. అదేవిధంగా 14th క్వశ్చన్ గమనిస్తాం మనం. క్రింది వాటిలో ఏది -3 ఇంటూ x ఇంటూ y యొక్క కారణాంకము కాదు. చూడండి ఇక్కడ కారణాంకం అంటే ఏంది, దాని శేషం 0 వచ్చేది భాగించేది కారణాంకం అంటారు ఇక్కడ. -3 ఇంటూ x ఇంటూ వైలో దీన్ని దేంతో భాగించవచ్చు మనము, xyతో భాగించవచ్చు మనం. అంటే -3xy/xy రాసినప్పుడు ఏమైతే xy కొట్టుకుపోతే ఇక్కడ మనకు -3 వస్తుంది. కాబట్టి ఇది కారణాంకం అవుతుంది. -3xy అంటే -3xyను -3xy భాగించవచ్చు మనం. అంటే ప్రతి సంఖ్య దానికదే కారణకం కాబట్టి సో ఇది కూడా కారణకం అవుతుంది. -3x ఇక్కడ 2 విలువలు తీసుకుంటే ఇది విలువ ఈ విలువ దీంట్లో ఉంది కాబట్టి ఇది కూడా మనకు కారణకం అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ -3 + x ఇక్కడ వీటి మధ్యలో ఇంటూ ఉంది, ప్లస్ లేదు కాబట్టి సో ఇది మనకు కారణకం కాదు. కాబట్టి 4th మనకు ఆన్సరు దీని యొక్క కారణకం కాదనమాట. అది తర్వాత 15th క్వశ్చన్ చూస్తే మనము ఒక దీర్ఘ చతురస్రం పొడవు వెడల్పులు 6p² - 5p + 2 మరియు p-2 అయిన వైశాల్యం ఎంత ఇక్కడ మనకు ఆప్షన్ ఈ విధంగా ఇచ్చినాడు. ఇక్కడ ఇది పొడవు ఇది వెడల్పు అనమాట. ఆ రెండు గుణిస్తే మరి దీర్ఘ చతురస్రం వైశాల్యం ఏంది L × B కాబట్టి ఆ రెండు గుణించాలి మనం. ఇక్కడ రాద్దాం మనం. 6p² - 5p + 2 ఇంటూ ఎంత ఇక్కడ p-2 అనమాట. గుణిద్దాం మనము. ఫస్ట్ చెర్రాస్తో గుణిద్దాం మనం. 6 × p² ఎంత వస్తుంది ఇక్కడ 6p² అనమాట. మరి 6 × -5p 6 × -5p -5p × p p² ప్లస్ p × 2 + 2t ఇక్కడ ఈ pతో మొత్తం అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ మనకి స్థిర సంఖ్య 2 ఉంది కదా -2 దీంతో గుణిద్దాం మనం. -2 × 6p ఫస్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2 6 12 p² ఇక్కడ. సో p² పదం ఇక్కడ ఉంది కాబట్టి -12p² అనమాట. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 2 10 10 × p 10p ఇక్కడ ప్లస్ 10p ఇక్కడ. తర్వాత స్థిర పదాలు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 2 4 -4 ఇక్కడ రాస్తాం మనము. ఈ రెండు కలితే వచ్చేది ఆన్సర్ అట. అప్పుడేమో సరిగా p³ ఇక్కడ p × 6p² ఎంత 6p² × p³ అనమాట. ఇక్కడ 6p³ -5 -12 ఎంత -17p². తర్వాత +2 + 10 ఎంత 2 + 10 12 కాబట్టి 12p - 4. ఈ ఆప్షన్ ఇక్కడ మీకు 4th ఆప్షన్. 4th కాదనుకుంటా చూడండి ఇక్కడ 17 ఇక్కడ. సారీ 6p³ - 17p² + 12p - 4 కాబట్టి సో థర్డ్ వన్ మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది. థర్డ్ ఆన్సర్ అనమాట. 16వ క్వశ్చన్ చూద్దాము. 16వ క్వశ్చన్ ఏమంటే xy = 6 మరియు x² y + xy² + x + y = 63 అయినా x² + y² విలువ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇచ్చినాడు. ఇది కనుక్కోనాడు ఇక్కడ. ఇది కూడా ఇచ్చినాడు ఇక్కడ మనకు. ఫస్ట్ దీన్ని తీసుకుందాం మనం. ఏమి ఇచ్చినాడు ఇక్కడ x² y + xy² + x + y ఈ మొత్తం ఎంత 63కి సమానం అనమాట. అయితే చూడండి ఇక్కడ రెండు పదాలు ఇక్కడ xy కామన్ తీసుకోవచ్చు మనం. x² y ఉంది ఇక్కడ xy² ఇక్కడ. ఈ ఒక x ఒక y కామన్ తీస్తే అప్పుడు లోపల ఉంటుంది ఇక్కడ xy బయటకు వచ్చిన కాబట్టి ఒక x ఉంటుంది ఇక్కడ. x² 2 కూడా ఒక x ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇక్కడ y² 2 కాబట్టి ఒక y ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇది మాత్రం అట్లా ఉంటుంది ఇక్కడ x + y అలాగే ఉంటుంది. ఈ మొత్తం బ్రాకెట్లో పెడతాం మనము. ఈక్వల్ అంటే 63 అనమాట. నెక్స్ట్ ఈ మొత్తం ఒక పదం ఈ మొత్తం ఒక పదం అనుకుంటే మనము ఇక్కడ x + y కాబట్టి x + yని కామన్ తీద్దాం మనము. మరి x + y కామన్ తీస్తే అప్పుడు లోపల ఉంటుంది ఇక్కడ xy ఉంటుంది. ఇక్కడ మొత్తానికి బయటకు వచ్చిన కాబట్టి ఇక్కడ ఏం లేకుంటే ఏమంటుంది ఇక్కడ 1 తీసుకుంటాం మనం. ఈక్వల్ ఎంత 63. చూడండి ఇక్కడ x + y కామన్ తీస్తే లోపల xy + 1 దీంతో గుణిస్తే ఇంత రావాలి మళ్ళీ మనకి. x + y × xy ఎంత xy × x + y మరి x + y × 1 ఎంత x + y = 63 అనమాట. అయితే ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఇక్కడ మనకు xy అంటే ఎంత 6కి సమానం కాబట్టి ఈ xy ఇక్కడ 6 రాద్దాం ఇక్కడ మనం. ఇక్కడ x + y అలాగే రాసేసి xy అంటే 6 కాబట్టి 6 + 1 = ఎంత 63. మరి x + y = చూడండి ఇక్కడ 63 ఎట్లా ఉంటుంది ఇక్కడ
ఈ 1 + 6 ఎంత 7 ఇక్కడ దీన్ని ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది, అవతల పోతే ఏం చేస్తుంది డివిజన్ చేస్తుంది కాబట్టి బై 7 రాసుకోవచ్చు మనం. 6 + 1 7 ఉంటుంది ఇక్కడ, x + y × 7 ఉంటుంది, అవతల పోతే భాగిస్తుంది అది. మరి 7 ఎక్కం 7 9లా అప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ x + y = 9 వచ్చింది ఇక్కడ. సో x + y = 9 అనమాట. దీన్ని మళ్ళీ ఏం చేద్దాం మనము ఇరువైపులా వర్గం చేద్దాం. వర్గం చేస్తే ఏమొస్తుంది, వర్గం చేస్తే x + y హోల్ స్క్వేర్ = 9² వస్తుంది ఇక్కడ ఇరువైపులా వర్గం చేస్తే. మరి ఎట్లుంది ఇది a + b హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది కాబట్టి దీన్ని విడదీస్తే ఏమొస్తుంది x² + y² + 2xy = 9² అంటే ఎంత, సో 81. మరి x² + y² + 2 × xy మనకి ఎంత 6కు సమానం కాబట్టి ఈ మొత్తం 6 2 ఎంత 12 ఎంత 81. మరి x² + y² ఎంత 81 + 12 పోతే -12. అప్పుడు మనకి ఎంత వస్తుంది ఇక్కడ తీసేస్తే అంటే ఇక్కడ మనకి తీసేస్తే 69. కాబట్టి x² + y² ఎంత 69కి సమానం కావడము జరిగింది. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దాం మనము. ఒక పాల వ్యాపారి 3 రోజుల పాటు వరుసగా 25 లీటర్ల 200 ml, 15 లీటర్ల 500 ml మరియు 9 లీటర్ల 750 ml పాలు అమ్మిన 3 రోజులలో అమ్మినటువంటి పాల యొక్క పరిమాణం ఎంత? చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇవన్నీ కలపాలి మనం. కలిపితే వస్తుంది ఇక్కడ ఫస్ట్ లీటర్ల ప్రకారం ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో 25 ఇక్కడ రాద్దాం మనం. సో లీటర్స్ తర్వాత మిల్లీ లీటర్ రాసుకుంటే మనము సో 25 లీటర్స్ ఎంత ఇక్కడ 200 ml, తర్వాత ఇక్కడ ఎంత 15 లీటర్స్ 500 ml, తర్వాత 9 లీటర్స్ తర్వాత 750 ml. 05 ఎంత 9 14 ఇక్కడ 14 వస్తుంది ఇక్కడ, తర్వాత ఇక్కడ 20 వస్తుంది ఇక్కడ, తర్వాత 5 అంటే ఎంత ఇక్కడ 50 లీటర్ల 400 ml కాబట్టి 50 లీటర్స్ 450 ml ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. మొత్తం మీద అన్నట్టు పాల పరిమాణం 50 లీటర్స్ 450 ml అనమాట. తర్వాత 18వ క్వశ్చన్ చూస్తే ఒక నేల 5 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. నేలపై 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకారపు కార్పెట్ పరిచిన కార్పెట్ వేయని నేల యొక్క వైశాల్యం ఎంత అని ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి ఏ ఆకారం ఉంది, దీర్ఘ చతురస్రాకారం ఉంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది అనమాట అది. మరి ఈ విధంగా ఉన్నట్లయితే దీనికి ఒక పొడవు ఎంత మనకి 5 మీటర్లు అనమాట. అదేవిధంగా సో వెడల్పు ఎంత 4 మీటర్లు అనమాట. మరి దీనికి మొత్తం వైశాల్యం ఎంత 5 4 20 కాబట్టి 20 మీటర్ స్క్వేర్ అనమాట. సో దీనిపైన ఏం చేసినాం మనం, దీనిపైన మనం ఒక బట్ట వేసినామంట, మనకు కార్పెట్ వేసినామంట. ఆ కార్పెట్కి భుజాలు ఎంత ఉన్నాయి ఇక్కడ, అది ఏ ఆకారం మనకు చతురస్రాకారం కాబట్టి అన్ని భుజాలు సమానం ఉంటాయి కాబట్టి సో ఈ విధమైనటువంటి కార్పెట్ తీసుకుంటే మనము చతురస్రం తీసుకుంటే దీనికి ఒక పొడవు వెడల్పు ఎంత 3 ఇక్కడ, ఎందుకంటే చతురస్రాకారంలో అన్ని భుజాలు సమానం కాబట్టి 3 అనమాట. ఇక్కడ 3 మళ్ళీ ఎంత ఇక్కడ 9 మీటర్ స్క్వేర్ అనమాట. ఇది అంటే ఈ మొత్తం 20 మీటర్ వైశాల్యంలో 9 మీటర్ స్క్వేర్ వైశాల్యం వేసినట్లయితే కార్పెట్ వేసినట్లయితే అప్పుడు మిగిలిన ప్రాంత వైశాల్యం ఎంత ఉంటుంది ఇక్కడ, సో 20 మీటర్ల నుంచి మనం 20 మీటర్ స్క్వేర్ నుంచి మనము 9 మీటర్ స్క్వేర్ తీసేస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది మనకు 11 మీటర్ స్క్వేర్. సో మనకు ఆన్సర్ అంటే ఇప్పుడు 11 మీటర్ స్క్వేర్లు. అంటే ఈ దీర్ఘ చతురస్రాకార నేలపైన 9 మీటర్ స్క్వేర్ వైశాల్యం అనేటువంటి మనం చతురస్రపు కార్పెట్ వేసినట్లయితే కార్పెట్ వెయ్యనేటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం ఏంటంటే 11 మీటర్ స్క్వేర్ అనమాట. సో మనకు ఆన్సర్ 11 మీటర్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా 19th క్వశ్చన్ గమనిస్తే మనము ఒక దీర్ఘ ఘనాకార జలాశయంలోకి నిమిషానికి 60 లీటర్ల వంతున నీరు చేరును. ఒక జలాశయం ఘన పరిమాణము 108 ఘనపు మీటర్లైనా అది నిండుటకు పట్టేటువంటి కాలము గంటలలో ఎంత అని ఇక్కడ చూడండి. చాలా ఇంపార్టెంట్ చూడండి, చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఏమంటే ఇక్కడ ఒక దీర్ఘ ఘనాకార జలాశయంలోకి నిమిషానికి వచ్చే నీరు ఎంత ఇక్కడ 60 లీటర్లు అనమాట. అయితే ఆ జలాశయం ఘన పరిమాణం ఎంత, ఘనపు పరిమాణం ఎంత అంటే 108 ఘనపు మీటర్లు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేమో లీటర్లు, ఇక్కడేమో ఘనపు పరిమాణమేమో ఘనపు మీటర్లో ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ నిమిషాలు, ఇక్కడ ఏముంది ఇక్కడ గంటలో ఉందన్నమాట. ఫస్ట్ ఏం చేద్దాం మనం, ఫస్ట్ మనకు తెలియాలి ఒక ఘనపు మీటర్ యొక్క విలువ ఎంత వస్తుంది ఇక్కడ అంటే 1000 లీటర్లకు సమానం అనమాట. గుర్తుపెట్టుకోవాలి మనం, చాలా ఇంపార్టెంట్ ఇది. ఒక ఘనపు మీటర్ ఈక్వల్ ఎంత మనకు 1000 లీటర్లకు సమానం. మరి ఘనపు మీటర్ అంటే అర్థమైంది ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక మనకు ఈ విధంగా ఒక 3D వస్తువుని తీసుకుంటే మనం అది ఎట్లా ఉండాలి మనకి, అది ఈ విధంగా తీసుకుంటే మనము 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తున్నట్లయితే అందులో పట్టేటువంటి మొత్తము వాటర్ యొక్క పరిమాణం లీటర్లు ఎంత అంటే 1000 లీటర్లకు సమానం అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ ఒక ఘనపు మీటర్ ఈక్వల్ టు 1000 లీటర్లకు సమానం అవుతుంది ఇక్కడ. అయితే జలాశయం యొక్క మొత్తం ఘన పరిమాణం ఎంత 108 ఘనపు మీటర్లు కాబట్టి మరి చూడండి ఇక్కడ 1 ఘనపు మీటర్ అంటే మనకి ఎంత 1000 లీటర్లకు సమానం అవుతుంది. అదేవిధంగా 108 ఘనపు మీటర్లు అంటే ఏమైతే చెప్పండి ఇక్కడ, సో 108 ఏం చేయాలి మనము 1000తో గుణించాలి, 108 × 1000 అనమాట. అప్పుడు లీటర్లో మారుతుంది అది. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ మనకు 1083 జీరోస్ ఇక్కడ
అప్పుడు ఎంత మొత్తం ఇది 1,08,000 లీటర్లకు సమానం అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ ఈ జలాశయంలో పట్టేటువంటి మొత్తం నీటి ఘనపరిమాణం ఎంత 108 ఘనపు మీటర్లు, లేదంటే లీటర్లో మారుస్తే ఇది 1,08,000 లీటర్లకు సమానం అవుతుంది అనమాట. మరి లెక్క ప్రకారం మనకి ఏముంది ఇక్కడ 1 నిమిషానికి వచ్చే నీటి యొక్క పరిమాణం ఎంత 60 లీటర్లు అనమాట. అయితే 1,08,000 లీటర్లు నిండడానికి పట్టేటువంటి కాలం దాన్ని మనము ఎక్స్ అనుకుందాం. మనం 1 నిమిషానికి ఇంత వస్తుంది, మరి ఎక్స్ నిమిషానికి ఇంత అనుకుంటాం, మనం ఎక్స్ అనుకున్నాం మనం అంతే. మరి ఎక్స్ కోసం ఏం చేస్తాం మనము, ఎక్స్ ఇక్కడ అడ్డకుండా చేస్తాం కాబట్టి సో ఎక్స్ ఏమొస్తుందంటే 1,08,000 ఇంటూ 1 అంటే 1,08,000 బై 60 భాగిస్తే వచ్చేది అవసరం ఉంటుంది ఇక్కడ. మరి 0 క్యాన్సిల్, నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 6 ఎక్క మారు ఇక్కడ మనకి ఎంత 4 ఉంటుంది 48, 6 8 48, 18 వచ్చింది ఇక్కడ 2 zeros ఇక్కడ అంటే 1800 నిమిషాలు ఇక్కడ నిమిషాలు కాబట్టి అంటే ఇంత పరిమాణం నిండడానికి పట్టేటువంటి కాలం ఎంత 1800 నిమిషాలకు సమానం కావడం జరిగింది ఇదనమాట. తర్వాత మనకేమని ఇక్కడ గంటలు అడిగారు కాబట్టి దీని ఏం చేస్తాం మనం గంటలు మారుస్తే 1800 బై 60 కొట్టేసి ఏమొస్తుంది ఇక్కడ 0 క్యాన్సిల్ ఇక్కడ 6 మారు 6 3 18 0 ఇక్కడ 30. సో 30 గంటలకు సమానం కావడం జరిగింది. అంటే మొత్తం పరిమాణం నిండిన పట్టే కాలం ఎంతంటే 30 గంటలు అనమాట అది. సరే మరోసారి చూడండి ఇక్కడ నిమిషానికి 60 లీటర్లు అనమాట. మొత్తం ఎంత 108 ఘనపు మీటర్లు కాబట్టి దాని చేస్తే మనం లీటర్లు మార్చుకుంటాం మనం. వాటి మొత్తం లీటర్ల సంఖ్య ఏమవుతుంది అప్పుడు 1,08,000 లీటర్ అవుతుంది అనమాట. మరి 60 లీటర్స్కి పట్టేటువంటి కాలము 60 లీటర్స్కి ఎంత 1 మినిట్ అనమాట, 1 నిమిషం అనమాట. మరి 1,08,000 లీటర్లకి ఎంత దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం మనం. సో ఎక్స్ కూడా ఏమవుతుంది 1,08,000 బై 60 కొట్టేస్తే మనకు వచ్చేది అవసరం కాబట్టి మనకు అవసరం మొత్తం ఇది ఎంత 30 గంటలు లేకపోతే 1800 నిమిషాలు అనమాట. ఇది మనకు అవసరం అవుతుంది. 20వ క్వశ్చన్ చూద్దాము. 2 స్తూపముల భూ వ్యాసార్థములు నిష్పత్తి 2 స్తూపముల భూ వ్యాసార్థాల నిష్పత్తి 2:3 మరియు ఎత్తుల నిష్పత్తి 5:3 అయిన వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని ఇక్కడ మనకి 2 స్తూపాలు ఇచ్చినట్టుగా వాటి వ్యాసార్థాల నిష్పత్తి మనకి ఇచ్చినాడు, అదేవిధంగా వాటి ఎత్తుల నిష్పత్తి మనకి ఇచ్చినాడు, ఘన పరిమాణ నిష్పత్తి ఎంత అని ఇక్కడ. మరి స్తూపాల నిష్పత్తి తీసుకుంటే ఏమొస్తుంది మామూలుగా స్తూప ఘన పరిమాణం అంటే పై r²h, మరి 2 ఇచ్చినాడు కాబట్టి పై r²h పై r²h అనమాట. యాక్చువల్ ఇక్కడ మనము r1 h1 r2 h2గా తీసుకున్నాం మనము. రెండు వేరే వేరే వ్యాసార్థాలు వేరే వేరే ఎత్తులు కాబట్టి చూడండి పై క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేటువంటి నిష్పత్తి ఏముంటుంది ఇక్కడ r1²h r2²h అనమాట. ఇదేంటి మొదటి h1 h2 ఇక్కడ మొదటి స్తూపం యొక్క నిష్పత్తి, 2 స్తూపం నిష్పత్తి అనమాట ఇక్కడ. మరి నిష్పత్తి ఏమంది ఇక్కడ మనకు ఫస్ట్ వ్యాసార్థాల నిష్పత్తి మనకు 2:3 కాబట్టి మొదటి స్తూపం యొక్క వ్యాసార్థం 2 అనుకుంటే ఇక్కడ r1 2 కాబట్టి 2² అవుతుంది. ఇక్కడ ఇంటూ మధ్యలో ఏం లేకుంటే ఇక్కడ హెచ్ అంటే ఎంత ఇక్కడ మనకు మొదటి స్తూప నిష్పత్తిలో ఉన్నటువంటి ఎత్తుల నిష్పత్తిలో ఫస్ట్ ఎంత మనకు 5 కాబట్టి ఇంటూ 5 అనమాట. ఈస్ట్ ఇక్కడ ఏముంది రెండో వ్యాసార్థం ఎంత ఇక్కడ 3 కాబట్టి 3² ఇంటూ h2 అంటే ఎంత మనకి ఇక్కడ 3కి సమానం. ఇది మనకు అవసరం అవుతుంది. మరి 2² అంటే ఎంత 4 5 20 3² అంటే ఎంత 9 3 27. ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. అదేవిధంగా 21వ క్వశ్చన్ tan గ్రామ్ అనేటువంటి ఆ యొక్క ఆకారంలో త్రిభుజాకారపు ముక్కల సంఖ్య ఎంత అని ఇక్కడ. మరి ట్యాన్ గ్రామ్ అంటే ఏంటి, ట్యాన్ గ్రామ్ అంటే ఇది చైనాకు సంబంధించినటువంటి ఒక ఫజిల్ అనమాట. అందులో మొత్తం మనకి 7 వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులో ఏమంటే ఇక్కడ మనకు 5 త్రిభుజాకార ముక్కలు ఉంటాయి, 5 త్రిభుజాలు ఉంటాయి. ఒకటేమో చతురస్రం ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజం అనమాట. సో ఆ ట్యాంగ్రామ్లో ఉన్నటువంటి మొత్తం మనకు వస్తువుల సంఖ్యలు మనకి ఏముంటుంది ఇక్కడ 5 త్రిభుజాకార ముక్కలు ఉంటాయి. ఒకటేమో స్క్వేర్ ఉంటుంది, ఒకటేమో ప్యారలలోగ్రామ్ ఉంటుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ త్రిభుజాకారం మనకి అడిగినారు కాబట్టి వాటి సంఖ్య మొత్తం మనకు 5కు సమానం అవుతుంది. ఈ త్రిభుజాలు కూడా ఎలా ఉంటాయి ఇక్కడ, సో 2 పెద్దవి ఉంటాయి, సో ఒకటేమో మీడియం ఉంటుంది, ఒకటేమో ఇంకా 2 ఏమో స్మాల్ సైజ్ ఉంటాయి ఇక్కడ. సో మీరు కావాలంటే ఒకసారి ట్యాన్ గ్రామ్ ఒకసారి మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, దానికి ఆకారం మీకు వస్తుంది అనమాట అది. 22వ క్వశ్చన్ చూద్దాము. ఒక సమతలంలోని ఏదేని సమృత పటము ఆ తలంలోని బిందువులను ఎన్ని బిందువుల సమితిగా విభజించును అని ఇక్కడ. మరి సమతలం అంటే మనకి బోర్డు సమతలంగా తీసుకుంటే మనము ఇందులో ఒక సమృత పటం అంటే ఏంది, అన్ని వైపులా మూయబడి ఉండేటువంటి పటాన్ని ఏమంటారు సమృత పటం అంటారు. మరి ఈ సమతలంలో ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక చతురస్రం తీసుకున్న మామూలుగా మనం చతురస్రం తీసుకుంటే ఇది సమృత పటం అవుతుంది. మీ ఇష్టం త్రిభుజం ఏదైనా తీసుకోవచ్చు మనము. మరి ఈ సమతలం బిందువులు ఉంటాయి కదా, ఆ బిందువులు ఏమైతే ఇక్కడ సో ఈ సమృత పటానికి లోపల కొన్ని ఉంటాయి, సో బయట కొన్ని ఉంటాయి, అదేవిధంగా ఈ యొక్క పరిధి పైన కొన్ని ఉంటాయి ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ ఈ సమతల బిందువులు మొత్తం మనకు 3 భాగాలుగా విభజించబడ్డాయి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 3
బిందువులను ఎన్ని బిందువులు 3 బిందువుల సమితిగా విభజించబడుతుంది. ఇదేంటి ఇక్కడ అంతర్బిందువులు, బాహ్య బిందువులు, పరిధిపై ఉన్నటువంటి బిందువులు ఉన్నాయి. ఇక్కడ అంతర్బిందువులు, బాహ్య బిందువులు, పరిధిపై. దీని పేరు పెట్టుకోవచ్చు మనం ABCD ఇట్లా పెట్టుకోవచ్చు మనము. సో ఈ బిందువులు మొత్తం మనకు 3 రకాలుగా విభజించబడతాయి. ఇదే కాకుండా మనము వృత్తం తీసుకోవచ్చు, చతురస్రం తీసుకోవచ్చు మనం మీటింగ్ అనమాట. సో లోపలి బిందువు, బయటి బిందువులు, తర్వాత దానిపై ఉండేటువంటి బిందువులు అనమాట. మరి 23వ క్వశ్చన్ చూస్తే మనము దశ బహుభుజిలోని కర్ణాల సంఖ్య ఎంత అన్నాడు. సో దానికంటే ముందు మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. 23వ క్వశ్చన్ చూద్దాము. దశ బహుభుజిలోని కర్ణాల సంఖ్య. దశ అంటే ఏంటి ఇక్కడ మనకు 10 భుజాలు ఉన్నటువంటి బహుభుజి అనమాట. సో వాటికి వచ్చేటువంటి మొత్తం కర్ణాలు అంటే ఇక్కడ మనకు. సో మరి కర్ణాల సంఖ్య సూత్రం ఉంటుంది n/n-3/2. ఇది ఒక బహుభుజికి వచ్చేటువంటి కర్ణాల సంఖ్యకు సూత్రం అనమాట. మనకి ఇక్కడ n అంటే ఏంటి ఇక్కడ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. మనకి భుజాలు మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం 10 ఉన్నాయి కాబట్టి n అంటే 10 రాస్తాం మనం. ఇప్పుడు వస్తుంది ఇక్కడ. సో 10 × n అంటే 10 కాబట్టి 10-3/2 ఇక్కడ బ్రాకెట్లో రాద్దాం ఇక్కడ మనము. సో 10 × 10-3 ఎంత 7/2 కొట్టేద్దామని 2 ఎక్కం 2 5 ఇక్కడ. అప్పుడు 5 ఏళ్ళ ఎంత 7 5 35. కాబట్టి దశ బహుభుజికి వచ్చేటువంటి మొత్తం కర్ణాల సంఖ్య 35 ఉంటుంది. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం మనము. క్రింది స్వీకృతాలలో ఏది యూక్లిడ్ స్వీకృతం కాదని ఇక్కడ. క్రింది స్వీకృతాలలో పోస్టులేట్స్లో ఏది యూక్లిడ్ స్వీకృతం కాదని ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్ 4 ఉన్నాయి ఇక్కడ. ఏదేని బిందువు నుండి మరొక బిందువుకు సరళరేఖ గీయవచ్చు, ఇది యూక్లిడ్ స్వీకృతం అవుతుంది. ఇది మరి సెకండ్ ఏముంది ఇక్కడ, గీయబడినటువంటి నిర్దిష్ట రేఖాఖండమును నిరవధికంగా పొడిగించలేము, ఇది రాంగ్ అనమాట. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది, స్వీకృతం కాదనమాట. ఇది యాక్చువల్గా ఏముందంటే యూక్లిడ్ స్వీకృతాలలో రెండోది ఏముందంటే ఇవ్వబడినటువంటి రేఖాఖండాన్ని నిరంతరం పొడిగిస్తే అది సరళరేఖగా మారుతుంది అనమాట. ఇది రెండు వైపులా పొడిగిస్తే సరళరేఖగా మారుతుంది. కానీ ఇక్కడ ఏమిచ్చినాడు ఇక్కడ నిరవధికంగా పొడిగించలేమన్నాడు ఇక్కడ, కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట. ఇది మరి థర్డ్ ఏముంది ఇక్కడ, ఇచ్చినటువంటి కేంద్రం మరియు ఏదైనా వ్యాసార్థంతో వృత్తం నిర్మించవచ్చు, ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా ఫోర్త్ కూడా అన్ని లంబకోణాలు పరస్పరము సమానాలు, ఇది కూడా యూక్లిడ్ స్వీకృతం అవుతుంది. సో 1, 3, 4 కరెక్ట్ ఇక్కడ, కానీ సెకండ్ మాత్రం కాదనమాట. మనకు ఆన్సర్ కూడా సెకండ్ వనే అవుతుంది. గీయబడినటువంటి నిర్దిష్ట రేఖాఖండంను ఇరువైపులా పొడిగిస్తే అది సరళరేఖగా మారుతుంది అనమాట. మనకు ఆన్సర్ ఇచ్చినాడు ఇక్కడ, తప్పించినాడు కాబట్టి మనకు ఆన్సర్ కాదనమాట అది. సో ఇవి 13th డిసెంబర్లో వచ్చినటువంటి పేపర్ 1లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్ అనమాట. మీకు దయచేసి వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 13th డిసెంబర్ షిఫ్ట్ 2లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనం. థ్యాంక్ యూ.